కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అసలు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండానే స్వామివారిని ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అనే నామాలతో ఎందుకు పిలుస్తారు? ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం ఎలాంటి విధులను పాటించాలి? ఆ లక్ష్మీ నారాయణులను ఏ విధంగా పూజించాలి? ఏ మంత్రాలతో వారిని స్తుతించాలి? ఈ పుణ్యదినము వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి? అసలు ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనే విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజుని తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాముని భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజుని స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. అత్యంత పవిత్రమైన తిథి ఏకాదశి. మేరు పర్వతమంతా పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగినది ఏకాదశి వ్రతం. ఏకాదశి నాడు చేసే పూజలు, జపతపాదులు, స్నానం, దానం ఇలా ఏ యొక్క పుణ్యకార్యమైన అఖండ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని హరివాసరం అని కూడా అంటారు. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని మురా అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను, ఋషులను, ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకి కాలు దువ్వటం మొదలుపెట్టారు. ఆ మురాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుండి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకుని శ్రీ మహావిష్ణువును దర్శించుకుని తమ బాధలను మొరపెట్టుకున్నారు. ఆ రాక్షసుడి బారి నుండి తమను రక్షించమంటూ ప్రార్థించారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికి స్పష్టమైన గెలుపు రాకుంది. శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతడిని బయటకు రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతికై బదరిక ఆశ్రమంలో హైమావతి అనే గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటిస్తారు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు హైమావతి అనే గుహలో విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మురాసురుడికి చేరింది. శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉన్నప్పుడే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు మురాసురుడు. కాని విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలోంచి ఒక శక్తి ప్రభవించి ఒక కన్య ఉద్భవించి దివ్యాస్త్రములు చేతబూని కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుడిని భస్మం చేసింది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన
ఆ దేవిని చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆమె సంతోషంతో, దేవా, మీ యొక్క శరీరం నుంచి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలని చేశారు. నేను జన్మించిన ఈ రోజు నా నామంతో పిలువబడి ఈ రోజున నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగారం చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది. ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది. ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో మురాసురుడు నివాసముంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చెయ్యక తరువాతి రోజు చేయటం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలిపే కథ. ఒకసారి శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్న సమయంలో శ్రీహరి యొక్క చెవిలో మలినాల నుంచి 2 రాక్షసులు ఆవిర్భవించారు. ఇద్దరికిద్దరే భారీ శరీరులు. వారిలో పెద్దవాని పేరు మధుడు, రెండవ వాని పేరు కైటబుడు. నీటిలోని పుట్టి నీటిలోని పెరుగుతున్న ఆ సోదరులు ఏ తడిలేని పొడితావును వెతుకుతున్నారా అన్నట్లుగా సముద్రమంతా కలియ తిరిగేవారు. ఎదుగుతున్న కొద్దీ వారికి ఎన్నెన్నో సందేహాలొచ్చేవి. ఈ సముద్రానికి ఏది ఆధారం? అసలు ఈ నీళ్లు ఎలా పుట్టాయి? ఇవి సరే, మనం ఎలా పుట్టాం? మనకి మూలమేది? ఇలా ఆలోచించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుంచి ఆవిర్భవించడం వల్ల వారికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధుకైటబులు అనంత జలరాశిలో సంచరిస్తున్న సమయంలో పద్మాసనంపై కూర్చున్న బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు. అప్పుడు వారి మనసులో ఒక ఆలోచన పుట్టింది. వెంటనే వారు బ్రహ్మదేవుడిని సమీపించి బ్రహ్మదేవుడిని తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు. ఓయి, నీవు యుద్ధంలో మమ్మల్ని ఎదురించు, లేదంటే ఈ కమలాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళు. బలహీనుడివైతే ఈ పవిత్రమైన ఆసనంపై నీకు అర్హత లేదు. అది కేవలం అజయులకే సొంతమవ్వాలి. కాబట్టి మాతో యుద్ధం చేయలేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు వాళ్ళు బ్రహ్మదేవునితో. బ్రహ్మగారికి ఏం చెయ్యాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటబులతో ఇలా పలికారు: మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలిపెట్టి ఏ వరం కావాలో కోరుకోండి, ప్రసాదిస్తాను అని పలుకగా అందుకు ఆ రాక్షసులిద్దరూ నవ్వి, నువ్వా మాకు వరాలిచ్చేది? నీకేం కావాలో కోరుకో, మేమే నీకు వరమిస్తాము అని బలగర్వంతో అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసిన శ్రీ మహావిష్ణువు, అయితే సరే, నేనే కోరుకుంటున్నాను అని శ్రీహరి ఈ విధంగా కోరుకున్నారు. మీరు ఇద్దరూ నా చేతిలో మరణించాలి అని అన్నారు. దానితో ఆ ఇరువురి రాక్షసులకు గర్వభంగం జరుగుతుంది. మధుకైటబులు శ్రీహరితో ఇలా అంటారు: సరే, మేము నీ చేతిలో మరణిస్తాము, కానీ మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య ఎన్నో సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఈ రాక్షసులు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరాన్ని తాకారు. విష్ణుమూర్తి పాద పద్మాలను
దర్శిస్తేనే లోకంలో కింపురుషులు, ఋషులు, యక్షులు, సమస్త దేవతలు తరించిపోతారు. అలాంటిది ఆ రాక్షసులిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క శరీరాన్ని తాకి గొప్ప ఆనందానుభూతిని చెందుతారు. అప్పుడు మధుకైటబులకు మరో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత అనుభూతి ఉంటే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే కావాల్సింది ఇంకేముంది అనుకుని విష్ణుమూర్తితో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకుని వెళ్ళండి, ఎప్పుడు మేము మీతో పాటే ఉండే వరాన్ని ప్రసాదించండి అని శ్రీహరిని ప్రార్థించారు. భక్త వరదుడైన శ్రీ మహావిష్ణువు ఇద్దరి మొరను ఆలకించి అందరూ వెళ్ళే ప్రధాన ద్వారం గుండా కాకుండా వారిని ప్రత్యేక ద్వారం నుంచి వైకుంఠంలోకి తీసుకువెళ్లాలని భావించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించారు స్వామివారు. ద్వారపాలకులైన కుముదాక్షులకు ఆ ద్వారం నుంచి వచ్చే వాళ్ళని లోనికి పంపించమని ఆజ్ఞాపించారు. ఆనాడు ఏకాదశి పర్వదినం. ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయారు. ఈ విషయం తెలిసి 33 కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శించి శ్రీ మహావిష్ణువు యొక్క అపార కరుణా కటాక్షాలను పొందారు. మధుకైటబులు విష్ణుమూర్తిలో విలీనమవుతూ మరో వరం కోరుకుంటారు. ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ నీ ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకుని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమని కోరారు. మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో విలీనమవుతూ మరో వరం కోరుకుంటారు. ఏ భక్తులైతే మిమ్మల్ని స్మరిస్తూ నీ ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకుని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమని కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి ఒక కథ చెబుతుంది. ఒకానొకప్పుడు మహాప్రళయం జరిగింది. మహాప్రళయం అనంతరం శ్రీ మహావిష్ణువు మరలా సృష్టి చేయటం గురించి ఆలోచిస్తుండగా ఆయన ముందు పంచభూతాత్మకమైన ఆకాశం, అగ్ని, గాలి, నీరు, భూమి, బ్రహ్మాండం గోచరించింది. అనంతరం ఆయన నాభి నుంచి ఓ తామర పువ్వు ఉద్భవించగా అందులో బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉన్నాడు. బ్రహ్మకు శ్రీ మహావిష్ణువు మంత్ర, తంత్ర శాస్త్రాలను బోధించాడు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిష్ శాస్త్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకోగా అప్పుడు స్వామివారు శ్రీ రంగనాథుని రూపంలో తన దేవేరులతో పరివార గణంతో ఓ విమానంలో దర్శనమిచ్చారు. ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది. అలా వచ్చిన స్వామివారు బ్రహ్మకు జ్యోతిష్ శాస్త్రాన్ని బోధించి తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వామివారిని ఇలా ప్రార్థించాడు. స్వామి, సకల దేవదానవ మహర్షులతో పాటు మానవులు కూడా నిన్ను కొలుచుకునేలా భూలోకంలో కొలువు తీరండి అని కోరారు. దాంతో స్వామివారు విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువయ్యారు. ఆ విమాన గోపురంతో సహా ఉన్న ఆ శ్రీ రంగనాథ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా గరుత్మంతుడే తన వీపుపై పెట్టుకుని బ్రహ్మలోకానికి మోసుకుని వచ్చాడు. తనను ఆగమ శాస్త్రాలలో నిర్దేశించబడిన పూజా విధానం ప్రకారం ఖచ్చితంగా పూజించమని స్వామివారు బ్రహ్మదేవుణ్ణి ఆదేశించారు. బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని
వాక్కులు విని శిరసా వహించి శ్రీ రంగనాథ విమాన సహిత మూల విరాట్టును బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళి బ్రహ్మలోకంలో ప్రవహిస్తున్న విరజా నది తీరాన ప్రతిష్ఠించారు. బ్రహ్మదేవుడు అలా నిత్యము పూజ చేస్తూ కొంతకాలం తరువాత ఆ నిత్య పూజ నిమిత్తము సూర్య భగవానుణ్ణి నియమించారు. కొంతకాలం తరువాత సూర్య భగవానుడు బ్రహ్మదేవుని యొక్క అనుమతితో శ్రీ రంగనాథ స్వామి వారిని వైవస్వత మనువుకి అనుగ్రహించాడు. వైవస్వత మనువు మనులోకంలో రంగనాథ స్వామి వారిని కొంతకాలం ఆరాధించిన తరువాత తన కుమారుడైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో ఆ విగ్రహాలు శ్రీ రామచంద్రుని చేత పూజలందుకున్నాయి. ఆయన తన అవతారాన్ని చాలించే ముందు ఆ విగ్రహాలను తన భక్తులలో ఒకరైన విభీషణుడికి బహుమతిగా ఇచ్చారు. విగ్రహాలను లంకలో ప్రతిష్ఠించుకుని తన రాజ్యాన్ని పుణ్యభూమిగా తీర్చిదిద్దుకోమని పలికారు. అయితే లంకకు చేరేంత వరకు విమాన విగ్రహాలను నేలపై పెట్టరాదని చెప్పారు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు లంకా ద్వీపానికి బయలుదేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు కొంత సమయానికి కావేరీ నదీ తీరానికి సమీపించాడు. అప్పుడు సంధ్యావందనం చేయాల్సిన సమయం కావడంతో వెంటనే కావేరీ తీరంలో స్నానం చేసి సంధ్య వార్చుకుందామనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను కింద పెట్టకూడదు కదా, ఎలా అని అటు ఇటు చూసిన విభీషణుడి కంట్లో బాలబ్రహ్మచారి కనపడ్డాడు. అప్పుడు విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిని పిలిచి తాను సంధ్యావందనం చేసుకుని వచ్చేంత వరకు ఆ విగ్రహాలను పట్టుకుని ఉండమని కోరగా దానికి ఆ బాలబ్రహ్మచారి కొన్ని గడియలు మాత్రమే తాను ఆ విగ్రహాలను మోయగలనని, సమయం మించితే వాటిని క్రింద పెట్టేస్తానని చెప్పాడు. అతని షరతుకు ఒప్పుకున్న విభీషణుడు సంధ్యావందనం చేసుకోవటానికి బయలుదేరాడు. అయితే సమయం మించిపోవటంతో ఆ బాలుడు వాటిని భూమిపైనే పెట్టేశాడు. అది చూసిన విభీషణుడు ఆ బాలుడి వైపుకి పరిగెత్తుకుని రావటంతో ఆ బాలబ్రహ్మచారి భయంతో అక్కడకు దగ్గరలోని కొండపైనున్న వినాయకుని గుడిలోకి వెళ్ళి దాక్కున్నాడు. కోపంతో ఊగిపోయిన విభీషణుడు వినాయకుని గుడిలోకి ప్రవేశించి ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బ్రహ్మచారి తలపై సొట్టపడింది. ఆ వెంటనే ఆ బాలబ్రహ్మచారి అక్కడి వినాయక విగ్రహంలో ఐక్యమైపోయాడు. వచ్చింది సాక్షాత్తు ఆ గణనాథుడే అని గ్రహించిన విభీషణుడు తాను చేసిన తప్పుని మన్నించమని వేడుకుని రంగనాథ స్వామి విమాన విగ్రహాలను కదల్చటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ విగ్రహాలు భూమికి అతుక్కుపోయాయి. దాంతో విభీషణుడు దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రంగనాథుడిని లంకకు రమ్మని వేడుకోగా దానికి స్వామివారు తాను ఇక అక్కడే కొలువై ఉంటానని, ఆ ప్రదేశాన్ని తన నివాసంగా చేసుకోవాలని ముందే నిర్ణయించబడిందని, కావున దుఃఖించవలసిన అవసరం లేదు అని ఓదార్చి ప్రతి సంవత్సరం వచ్చే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా తనని దర్శించుకోమని సెలవిచ్చారు. విభీషణుడు స్వామివారికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోయాడు. బాలబ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు కొలువైన ప్రాంతమే శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచ్చిలోని ఉచ్చి పిల్లయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆ ఆలయంలోని వినాయకుని విగ్రహం తలపై సొట్టను చూడవచ్చు. శ్రీరంగం ఆలయంలోని సప్త ప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుడి ఆలయాన్ని చూడవచ్చు. అప్పటి నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలోని వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరపబడుతుంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి
1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ఏకాదశి వెనుక మరొక చిన్న కథ ప్రచారంలో ఉంది. వైకుంఠలోకం శ్రీ మహావిష్ణువు యొక్క నివాసము 2 తరగతులను కలిగి ఉంటుంది. కార్యవైకుంఠం మరియు కరణ వైకుంఠం. మహర్షులు, దేవతలు మరియు భక్తులు అందరూ కూడా కార్యవైకుంఠంలోకి మాత్రమే అనుమతించబడతారు. కరణ వైకుంఠం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క వ్యక్తిగత ప్రదేశం. ఇది భగవంతునిలో ఐక్యం కావటానికి అర్హత ఉన్నవారికి మాత్రమే ప్రవేశించడానికి అనుమతించబడినది. దీనిని జన్మరహిత ప్రాప్తి లేదా వైకుంఠ ప్రాప్తి అని అంటారు. వైష్ణవ ఆల్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాళ్వారు తనకు వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించమని భగవంతుడిని ప్రార్థించగా, నమ్మాళ్వార్ పట్ల శ్రీ మహావిష్ణువుకి ఉన్న వాత్సల్యం మరియు ఆల్వార్ భగవంతునిపై ఉన్న శాశ్వతమైన భక్తికి ఆ శ్రీహరి ఆయనకు కరణ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించారు. ఈ కథనం ప్రకారం శ్రీరంగంతో సహా అనేక వైష్ణవ ఆలయాల్లో ఈ పండుగ సందర్భంగా నమ్మాళ్వార్ పరమ పదోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజునే విష్ణులోకం ప్రార్థించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతమును ఆచరించే వారికి మరొక జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలోని నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజా మందిరమును శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించి తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. అలానే పూజా మందిరంలోని లక్ష్మీదేవి సహితుడై ఉన్న శ్రీ మహావిష్ణువు పటమును ఉంచి గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలసమును పెట్టి అందులో కొంచెం నీరు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి దానిపై ఒక కొబ్బరికాయను ఉంచి దానిని తెలుపు రంగు వస్త్రములతో చుట్టి దాని చుట్టూ మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. పూజకు తామర పువ్వులు ఉపయోగించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తికి తులసి దళములను సమర్పించాలి. అలాగే ఈ రోజు జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి అలంకరించాలి. శక్తి కొలది పాలతో చేసిన పాయసాన్ని అలాగే ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించటం శుభప్రదం. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే వత్తులు తామర వత్తులుగా, వాటి సంఖ్య 5గా ఉండాలి. దీపారాధనకు ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. నెయ్యి లేని వారు కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయవచ్చును. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవిందనామస్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను 108 సార్లు జపించడం వలన సంకల్పించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలి. ముందు రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండి ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు. ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారంటారు. ఏకాదశి వ్రత నియమాలు: దశమి నాటి రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చెయ్యాలి. అన్నదానం చెయ్యాలి. ఈ పూజ ముగిసిన తరువాత విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి
దేవాలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించాలి. ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వెళ్లి ఆ పరమాత్మను దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్ని స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. ద్వాదశి నాడు శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి ద్వాదశి గడియలు దాటక మునిపే భోజనం చెయ్యాలి.